హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఈ మంత్ 27th నుంచి స్టార్ట్ అవబోతుంది. అయితే ఈ ఎగ్జామ్ సంబంధించి ఉన్నటువంటి ఈ కొద్ది రోజుల్లో మీరు ప్రతిరోజు కంపల్సరీగా రీజనింగ్ అదేవిధంగా అర్థమెటిక్ కూడా ప్రిపేర్ అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. మన ఛానల్లో ఆల్రెడీ జీకే వీడియోస్ అనేది చాలా అప్లోడ్ చేసాం. మరో కొన్ని వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే వాటితో పాటు రీజనింగ్ అర్థమెటిక్ ఇవి కూడా చెప్పమన్నారు. కాబట్టి ఈ వీడియోస్ అనేది ఒక సిరీస్ వైజ్గా మీకు అందిస్తున్నాను. ఆల్రెడీ రీజనింగ్ సంబంధించి నిన్నటి రోజు ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఈరోజు సెకండ్ వీడియో అనమాట. ఈ విధంగా మీకు కంటిన్యూగా ఎగ్జామ్ వరకు వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ యొక్క జీడీకి ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళందరూ కంపల్సరీగా మన ఛానల్ని ప్రతిరోజు ఒకసారి చూస్తూ ఉండండి. మీకు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం. వాటిని మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి, ఎగ్జామ్కి ఉపయోగపడతాయి. ఓకేనా? ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఓకేనా? ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి ఒక ఫోటోను చూపిస్తూ ఇలా అంటున్నాడు అనమాట. నాకు సోదరులు కానీ సోదరీమణులు కానీ లేరు, కానీ ఆ వ్యక్తి తండ్రి నా తండ్రి యొక్క కుమారుడు. ఇక్కడ ఒక మీరు పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, నాకు సోదరులు కానీ సోదరీమణులు కానీ బ్రదర్ ఆర్ సిస్టర్ లేరు అని చెప్పేసి అంటున్నారు. ఈ పాయింట్ని మీరు తీసుకోవాలి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇలాంటి పాయింట్ని మీరు పట్టుకోవాలి. ఓకేనా? పట్టుకుంటే ఈజీగా క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు. నాకు సోదరులు కానీ సోదరీమణులు కానీ లేరు అంటున్నాడు. ఇక్కడ చూస్తే ఆ వ్యక్తి యొక్క తండ్రి నా తండ్రికి కుమారుడు, నా తండ్రి యొక్క కుమారుడు అంటే ఏంటి? నా తండ్రి యొక్క కుమారుడు అంటే అతనికి సోదరులు లేరు సోదరీమణులు లేరు అంటే తన తండ్రికి కుమారుడు ఒక్కడే. ఓకేనా? ఆ ఒక్కడే ఇతను అనమాట. అయితే ఇక్కడ ఏంటి మన క్వశ్చన్, ఆ ఫోటో ఎవరిది? ఓకేనా? ఆ ఫోటో ఎవరిది అంటే ఇక ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి గురించి మాట్లాడే వ్యక్తి ఇతను అనమాట. నా తండ్రి యొక్క కుమారుడు అన్నారు కదా. ఈ కుమారుడు ఎవరు అంటే మనకి ఇక్కడ తండ్రి ఉన్నాడండి. ఈ తండ్రికి కుమారుడు ఇతను. ఇతనికి ఏంటి? బ్రదర్ ఆర్ సిస్టర్స్ లేరు. ఈ వ్యక్తే ఆ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. ఆ ఫోటోలో ఉన్నది ఎవరు అంటే ఇక్కడ ఆ పాయింట్ చూడండి, ఆ వ్యక్తి తండ్రి. ఓకేనా? ఆ వ్యక్తి అంటే ఆ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క తండ్రి నా తండ్రి యొక్క కుమారుడు. ఈ సెంటెన్స్ మొత్తం ఎవరి గురించి మాట్లాడుతుంది? ఇతని గురించి. ఓకేనా? ఆ వ్యక్తి యొక్క తండ్రి అంటున్నాడు కాబట్టి ఇతని యొక్క కొడుకు ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి. ఓకేనా? అర్థం కాకపోతే ఒకసారి వెనక్కి పెట్టుకొని ఇంకొకసారి చూడండి. ఓకేనా? మనకు ఆన్సర్ ఏంటి? ఆ ఫోటోలో ఉన్నది ఎవరు అంటే ఎవరైతే ఆ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నారో అతని యొక్క కుమారుడు, అతని కుమారుని ఫోటో. ఓకేనా? ఎవరైతే మాట్లాడుతున్నారో అతని యొక్క కుమారుని యొక్క ఫోటో అనమాట. ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకు ఒక సిరీస్ అనేది ఇచ్చారు. ఓకేనా? ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు. అయితే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం రావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు ఒక్కటే ఆలోచించండి. మీరు ఇక్కడ క్వశ్చన్ మార్కులో ఏం రావాలంటే ప్రతి దాంట్లో ఉన్నటువంటి ఫస్ట్ లెటరు, సెకండ్ లెటరు, థర్డ్ లెటరు ఈ విధంగా వరుసగా చూసుకుంటే ఈజీగా అయిపోతుంది. మీరు ఆప్షన్స్ని చూసి కూడా ఒక్కోసారి మీరు ఆన్సర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయనుకోండి, ఫస్ట్ది కనుక్కుంటే సరిపోద్ది, తక్కువ టైంలో అయిపోద్ది అనమాట. ఇక ఇక్కడ చూడండి, బి తర్వాత ఎఫ్ వచ్చింది. బి అంటే 2, ఎఫ్ అంటే 6. డిఫరెన్స్ ఎంత? +4. ఎఫ్ అంటే 6 కదా, 6, జే అంటే 10. 6, 10 డిఫరెన్స్ ఎంత? +4. మనకేంటి? +4 వెళ్తుంది. కాబట్టి నెక్స్ట్ కూడా మనకి జే తర్వాత జే అంటే 10, 10 + 4 14 అంటే ఎన్ రావాలి. స్టార్టింగు ఎన్ రావాలి. నెక్స్ట్ డబ్ల్యూ అంటే ఏంటి? 23. యూ అంటే 21. డిఫరెన్స్ ఎంత? -2. ఇక్కడ చూడండి 23 నుంచి 21కి వచ్చింది కాబట్టి -2. నెక్స్ట్ యూ అంటే 21, ఎస్ అంటే 19 అంటే ఏంటి? -2 మరలా. అంటే సెకండ్ లెటరు -2 అవుతుంది. ఎస్ అంటే 19, సో -2 అంటే 17 అవుతుంది. 17 అంటే ఏంటి? క్యూ. ఓకేనా? ఎన్క్యూ ఇక్కడ ఉంది. సో రిమైనింగ్ ఉన్నటువంటి ఈ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఈ రెండింటిలో లాస్ట్ లెటర్ చూడండి, ఎన్ ఉంది, పి ఉంది. మనకి డి అంటే 4, హెచ్ అంటే 8 అంటే +4, హెచ్ అంటే 8, ఎల్ అంటే 12 కాబట్టి +4. థర్డ్ లెటర్ ఏంటి? +4గా వెళ్తుంది. నెక్స్ట్ ఎల్ అంటే 12 + 1 4 16 అవుతుంది. అంటే పి వస్తుంది. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్.
ఈ క్వశ్చన్ చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కూడా మీరు ఈ పారా మొత్తం చదువుతూ కూర్చున్నారంటే టైం అనేది వేస్ట్ అయిపోద్ది. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్లో సింపుల్గా మీరు చూడాల్సినటువంటి పాయింట్ ఏంటి, మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే ఆడ్ వన్ అవుట్, ఇది ఒక్క పదం చాలు. తెలుగు మీడియం వాళ్ళు అయితే మనకి భిన్నమైనది ఉందన్నమాట. భిన్నం అని కనిపిస్తే ఇంకా క్వశ్చన్లోకి వెళ్ళిపోండి. ఓకేనా? మీరు ప్రాక్టీస్ చేయగా మీకు ఈజీగా క్వశ్చన్గా చదవకముందే ఆన్సర్ అనేది చేస్తారు. ఇక ఇక్కడ చూడండి, మనకి ప్రతి దాంట్లో ఈ 4 ఒక్కటి అనేది డిఫరెంట్ ఉంది, దాన్ని కనిపెట్టాలి. GLO, G అంటే 7, L అంటే 12, O అంటే 15. 7, 12 డిఫరెన్స్ అంతా మనకి 5. ఎంత? 5. నెక్స్ట్ 12కి 15కి డిఫరెన్సు 3 +5 +3. అలాగే C అంటే ఎంత? 3. H అంటే 8, డిఫరెన్స్ ఎంత? +5. తర్వాత H8, M13, డిఫరెన్స్ ఎంత? +5. ఓకేనా? ఇక్కడ +5 +3 +5 +5. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, M13 R18, డిఫరెన్స్ ఎంత? 5. నెక్స్ట్ R18 W23, డిఫరెన్స్ కూడా 5. అలాగే I9 14, డిఫరెన్స్ 5, 14 19, డిఫరెన్స్ 5. సో ఇవన్నీ డిఫరెన్స్లు 5 ఉంటున్నాయి. కానీ ఫస్ట్ ఆప్షన్ చూడండి, డిఫరెన్స్ +5 +3 వచ్చింది కాబట్టి ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీకు క్యాలిక్యులేషన్స్ వస్తే ఈజీగా చేయొచ్చు. ఓకేనా? క్వశ్చన్ చూడండి, ఇక్కడ ప్లస్ మీన్స్ ఇంటూ, ఇలా మనకి ఒక్కొక్క సింబల్కి దాని మీనింగ్ ఏంటనేది పక్కన ఇంకొక సింబల్ అనేది ఇస్తారు, దాన్ని బట్టి మీరు సొల్యూషన్ చేయాలి. ఇక్కడ ఒక ఈక్వేషన్ అనేది ఇచ్చారు, దీన్ని సాల్వ్ చేయాలి. 15 - 5, 15 మైనస్ అంటే ఏంటి? ఇక్కడ మైనస్ మీన్స్ ప్లస్. నెక్స్ట్ 5. నెక్స్ట్ ప్లస్ మీన్స్ ఇంటూ 2, ఇంటూ మీన్స్ డివైడెడ్ బై. ఓకేనా? ఇక దీన్ని సాల్వ్ చేయండి. 15 + 5 × 2. తర్వాత ఇక్కడ మనకి డివైడెడ్ బై ఉంది చూడండి, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. 5 × 2 ఎట్లా చేసుకో, ఇప్పుడు దీనికి బాడ్ మాస్ రూల్ వాడుకుంటే ఈజీగా అయిపోద్ది. ఓకేనా? ఏది స్టార్టింగ్ చేయాలి అనేది. ఓకేనా? బాడ్ మాస్ రూలు ఉపయోగించుకోవాలి. ఓకేనా? ఇక 15 + 5, చూడండి, 5 × 2 / 10 అంటే 2/10. అంటే మళ్ళీ రాస్తున్నాను, 5 + 5 × 2/10. ఓకేనా? దీన్ని సాల్వ్ చేయండి. 5 1 5 2, 2 1 2 1 క్యాన్సిల్ అయిపోయింది. ఓవరాల్ ఇక్కడ మిగిలిందేంటి? 1. ఇక్కడ 15 + 1 ఎంత? 16. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి, మనకి 4 అనేది 25 అంట, అలాగే 8 అనేది 81 అంట, 6 అనేది ఏమవుతుంది? దీన్ని సాల్వ్ చేయాలి. దీన్ని కుదిరితే మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఈజీగా చేయొచ్చు. ఓకేనా? మీకు స్క్వేర్ వాల్యూస్ తెలిస్తే ఈ క్వశ్చన్ని ఈజీగా చేయొచ్చు. ఓకేనా? ఇంటి కూడా ఇచ్చాను, దీనికి ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ ఏంటంటే డైరెక్షన్స్ సంబంధించింది. మీకు ఏ డైరెక్షన్లో ఉంది, ఏ డైరెక్షన్ ఏంటి అనేది తెలిస్తే ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూడండి, మీకు ఇక్కడ ఒక డైరెక్షన్స్ ఇస్తున్నాను చూడండి. వీటిలో ఇది నార్త్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, సౌత్, ఇది వెస్ట్. ఓకేనా? ఈ డైరెక్షన్స్ తెలియాలి. ఒక్కోసారి మనకి మిడిల్లో ఇక్కడికి వస్తూ ఉంటుంది కొన్నిసార్లు డైరెక్షన్స్లో, ఇక్కడ దాకా నడిచి వచ్చాడు అన్నప్పుడు ఇది ఏ డైరెక్షన్ ఇలా అడుగుతారు. ఓకేనా? ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా చూద్దాం. ఏ మ్యాన్ వాక్స్ 5 kilometers టువార్డ్స్ ది నార్త్. నార్త్ ఎటు ఉంది? పైకి ఉంది కాబట్టి 5కి 5 kilometers నడిచాడు. ఓకేనా? నెక్స్ట్ దెన్ టర్న్స్ టు హిజ్ రైట్ అండ్ వాక్స్ 3 kilometers. ఇక్కడ నుంచి పైకి వచ్చాడంటే లెఫ్ట్ రైట్ చూసుకోవాలి, మీరే వెళ్తున్నట్టు ఫీల్ అవ్వాలి. ఓకేనా? ఇక్కడ రైట్ వెళ్ళాడు కాబట్టి రైట్ ఏంటి? ఇటు 3 kilometers. ఓకేనా? నెక్స్ట్ దెన్ హీ టర్న్స్ టు హిజ్ లెఫ్ట్ అండ్ వాక్స్ 5 kilometers. ఇక్కడ ఇటు వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇటు ఉన్నప్పుడు ఇది అనేది లెఫ్ట్, ఇది రైట్.
అలాగా చూసుకోవాలి. ఇక్కడికి వచ్చి 5 కిలోమీటర్స్ లెఫ్ట్ వెళ్ళాడు అనమాట. మరలా 5 కిలోమీటర్స్ లెఫ్ట్. ఓకేనా. అయితే ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ నౌ ఫ్రమ్ ది స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ ఏంటి? ఇది. ఎండ్ పాయింట్ ఇది. స్టార్టింగ్ పాయింట్ నుంచి చూస్తే ఇతను ఏ డైరెక్షన్లో ఉన్నాడు అంటున్నాడు. ఇక్కడ చూడండి, స్ట్రైట్గా ఉన్నాడా? లేదు. ఇటు ఉన్నాడా? లేదు. ఒక క్రాస్లో మీకు చూస్తే ఇలా క్రాస్లో ఉన్నాడు. ఓకేనా. క్రాస్లో ఉంటే ఇక్కడ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి. ఇక్కడ నుంచి క్రాస్లో చూస్తే ఇక్కడ ఉన్నాడు అనమాట అతను. ఇప్పుడు ఇది ఏ డైరెక్షను? నార్త్ అండ్ ఈస్ట్. ఏంటి? నార్త్ ఈస్ట్. ఆన్సర్ ఏంటి? నార్త్ ఈస్ట్, ఈశాన్యంలో ఉన్నారు. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో ఫ్రూట్ని ఫ్రూట్ HRUITగా రాస్తే అదే భాషలో గ్రేప్ని ఏ విధంగా రాస్తారు? ఇక్కడ మీరు గమనిస్తే RUIT అనేది మారలేదు. ఫ్రూట్లో కూడా RUIT అంతే ఉంది. ఓకేనా. అలాగే మనకి ఫస్ట్ లెటర్ మాత్రమే మారింది చూడండి. F అనేది 6, H అంటే 8. డిఫరెన్స్ ఎంత? +2. సేమ్ ఇదే రూల్ని ఇక్కడ కూడా ఫాలో అయితే ఆన్సర్ వస్తుంది. గ్రేప్ అనేది మారదు. RAPE. G అంటే ఏంటి? 7. 7కి +2 యాడ్ చేస్తే ఎంత? 9. 9 అంటే ఏంటి? I. ఓకేనా. IRAPE ఇది ఆన్సర్. IRAPE ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. మీకు నిన్నటి రోజు కూడా చెప్పాను, మనకి ఒక మోడల్ మీద ఒక క్వశ్చన్ వస్తే ఎగ్జామినర్ ఎలా ఆలోచిస్తారంటే అదే మోడల్ మీద ఇంకొక క్వశ్చన్ కూడా వస్తుంది. ఓకేనా. ఈ పాయింట్ మర్చిపోవద్దు. ఈ పాయింట్ని దృష్టిలో ఉంచుకోండి. ఎగ్జామ్లో స్పీడ్గా అన్ని క్వశ్చన్స్ చేయడానికి ఇది ఒక ట్రిక్ లాంటిది. ఇక ఈ క్వశ్చన్ కూడా ఆల్రెడీ మనం పైన చూసాం, అదే మోడల్లో ఉంది. ఇక్కడ చూడండి, P16 R18 T20 డిఫరెన్స్ ఎంత ఉంటుంది? +2 +2 +2 ఉంటుంది. అలాగే మనకి T+2 V వస్తుంది. V అన్నిట్లలో ఉంది, ఆప్షన్ బిలో లేదు. ఇది ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో చూడండి, ఇక్కడ చివర ZY కాబట్టి మొత్తం చేద్దాం. M అనేది 13, K అంటే 11, ఎంత అంటే -2 అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ I -2, అలాగే 9 - 2 7 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ G ఉంది చూడండి, VG ఫస్ట్ ఆప్షను లాస్ట్ ఆప్షను 2 మాత్రమే ఉన్నాయి. థర్డ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ TVX ఇక్కడ +2 అంటే +2 -2 +2 అలా వచ్చారనమాట. ఇప్పుడు X అంటే 24 + 2 ఎంత? 26. జడ్డే కదా. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మీరు చూస్తే ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో అడుగుతారు. మీకు జీకే మీద పట్టుంటే రీజనింగ్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తే ఇరాన్కు టెహ్రాన్ ఎలా సంబంధమో కబూల్కు సంబంధం ఉన్న దేశం ఎంచుకోండి. మనకి ఇరాన్కు టెహ్రాన్ ఏంటి? మనకి రాజధాని. ఏంటి? ఇరాన్కు టెహ్రాన్ అనేది రాజధాని. అలాగే కబూల్ అనేది ఏ దేశ రాజధాని? ఈ పాయింట్ మీకు తెలియాలి. ఏ దేశానికి ఏది రాజధాని, ఏది క్యాపిటల్ అనేది మీకు ఐడియా ఉంటే ఇలాంటి క్వశ్చన్స్ అనేది చేయగలుగుతారు. మనకి కబూల్ అనేది ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్యాపిటల్ కబూల్. ఓకేనా. కాబుల్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. డిక్షనరీ ఆర్డర్లో వీటిని అమర్చాలి. ఓకేనా. ఇక్కడ మేనేజ్, మార్కెట్, మ్యాగ్నెట్, మేనర్ వీటిని ఆర్డర్లో మార్చాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఫస్ట్ అన్నిట్లలో MA కామన్గా ఉంది. థర్డ్ లెటర్కి వెళ్ళండి. N ఉంది, తర్వాత RGN. G అనేది అన్నిటికంటే ముందు వస్తుంది కాబట్టి ఫస్ట్ 3 వస్తుంది. 3 వచ్చే ఎన్ని ఉన్నాయి? 2 మాత్రమే ఉన్నాయి. 4 అండ్ 2 ఎలిమినేట్ అయిపోయినాయి. ఓన్లీ 1AC మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, వీటిలో సెకండ్ది G తర్వాత మూడో లెటర్ N ఉంది, R ఉంది, N ఉంది. కాబట్టి N సిరీస్లో చూసుకుంటే ఫోర్త్ లెటరు ఫస్ట్ దానికి చూడండి A ఉంది, ఫోర్త్ దానికి N ఉంది. కాబట్టి ఏది ఫస్ట్ వస్తుంది? ఏనే ఫస్ట్ వస్తుంది. 3-1. ఓకేనా. 3-1 మనకి ఉన్న 2 ఆప్షన్స్లో 3-1 ఫస్ట్ దాంట్లో మాత్రమే ఉంది కాబట్టి ఆప్షన్ ఏనే కరెక్ట్ ఆన్సర్. మీరు మరలా థర్డ్ది మొత్తం చేయాల్సిన పని లేదు. ఓకేనా. కాబట్టి ఫస్ట్దే ఆన్సర్. ఇలాగా మీరు ఎలిమినేషన్ ప్రాసెస్తో చేస్తే అన్ని క్వశ్చన్స్ తక్కువ టైంలోనే చేయగలుగుతారు. ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో ఇది చాలా ఈజీ క్వశ్చన్.
మీకేంటంటే ఇలా ఇంత ఈజీగా ఉంటాయని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, పేపర్ అంతా ఈజీగా ఉండదు, అలానే పేపర్ అంతా హార్డ్ లెవెల్లో ఉండదు, అలాగే పేపర్ అంతా మీడియం లెవెల్లో అయితే ఉండదు. మనకి ఈజీ, మీడియం, హార్డ్ లెవెల్ ఈ విధంగా టచ్ చేస్తూ వెళ్తారనమాట. మ్యాక్సిమం క్వాలిఫై అయ్యే విధంగానే పేపర్ అనేది ఉంటుంది. మీరు ఆలోచన విధానాన్ని బట్టి మీ యొక్క స్కోర్ అనేది ఉంటుందన్నమాట. మీరు చేసేటటువంటి ప్రాబ్లమ్ సొల్యూషన్ బట్టి మీ యొక్క స్కోర్ అనేది ఉంటుంది. ఓకేనా. ఇక్కడ 8, 11, 14, 17, 20 డిఫరెన్స్ చూసుకుంటూ వెళ్ళడమే. మనకు డిఫరెన్స్ అంతా ఫస్ట్ దానికి 3 డిఫరెన్స్, నెక్స్ట్ కూడా 3, ప్రతి దానికి డిఫరెన్స్ చూడండి 3, 17కి 20కి డిఫరెన్స్ 3. సో నెక్స్ట్ అంటే 20 + 3 23. ఓకేనా. 23 ఆన్సర్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కూడా మీరు ఏంటంటే ఎక్కువగా మీరు డివిజిబిలిటీ ఒకటి చూడండి. ఓకేనా. భాగహారం అనేది చూడండి. కొన్నిసార్లు ఏంటంటే మనకి ఆ భాగహారం ఉన్నటువంటి వాల్యూస్ ఎక్కువ శాతం ఆన్సర్ అయ్యేటట్లు ఉంటాయి. ఒకసారి చూసుకోండి. మనకి డివిజిబుల్ ఇంటూ డివిజిబిలిటీ రూల్ దీన్ని చూడండి. మరియు భాగహారం ఈ రెండు చూస్తే అంటే ఆప్షన్ బి చూడండి. ఇంటూ ప్లేస్లోనేమో డివైడెడ్ బై ప్లేస్లో ఇంటూ అనేది ఇట్లా రీప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ మనకి అలా చేసుకున్నప్పుడు ఈ వాల్యూ రావాలన్నమాట. ఈ వాల్యూ ఎక్కడ వస్తుందో చూసుకోవాలి. ఓకేనా. అర్థమైంది కదా. దీంట్లో నేనేంటంటే చివరి నుంచి వస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చివరి చూడండి, మైనస్ మరియు ఇంటూ చేద్దాం. 12 ప్లస్ ఏం లేదు కాబట్టి +6, ఇంటూ ప్లేస్లో ఏంటి మైనస్ ఉండాలి 3, తర్వాత మైనస్ ప్లేస్లో ఇంటూ 4, డివైడెడ్ బై అంటే డివైడెడ్ బై 2 వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు చూడండి 2 1s 2 2s, ఇక్కడ ఏంటి 2 వచ్చింది, మైనస్ 3 × 2 ఏమవుతుంది 6 అవుతుంది 6. సో ప్లస్ ఇక్కడ 6 ఉంది, ఇక్కడ ఏంటి 12 ఉంది. సో -6 + 6 క్యాన్సిల్ అవుతే రిమైనింగ్ ఏంటి 12. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మీరు అన్నీ చేసుకోవాలి, అన్నీ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్కి మీకు టైం తీసుకుంటుంది. మీరు గెస్ చేయగలిగితే ఈజీగా కూడా చేయొచ్చు. ఈ క్వశ్చన్ చూడండి, కొంచెం ఆలోచించే విధంగా ఉంటుంది ఈ క్వశ్చన్. ఇక్కడ మీరు చూస్తే డక్ అనేది ఇచ్చారు, దానికి ఒక కోడ్ ఇచ్చారు. ఫిష్ అనేది ఏ విధంగా రాస్తాం, దీనికి ఆన్సర్ చూడండి. మీరు కూడా ట్రై చేస్తే చేయండి. ఓకేనా. ఈ క్వశ్చన్ చూస్తే కొంచెం ఒక 2 or 3 స్టెప్స్ అనేది చూడాలి. దీంట్లో డక్ డి ఉంది ఇక్కడ. ఓకేనా. ఇక్కడ డి ఉంది, ఇక్కడ ఏముంది ఎఫ్ ఉంది. డి అంటే 4, ఎఫ్ అంటే 6, డిఫరెన్స్ అంతా +2. యు అంటే 21, డబ్ల్యూ అంటే 23, డిఫరెన్స్ ఎంత +2. రెండింటికి +2 ఓకే. నెక్స్ట్ సి అంటే ఎంత 3, పి అంటే 16, డిఫరెన్స్ చూడండి ఎంత వస్తుంది 13 వస్తుంది. నెక్స్ట్ కే అంటే 11, నెక్స్ట్ ఎక్స్ అంటే 24, డిఫరెన్స్ ఎంత 13. ఓకేనా. ఫస్ట్ రెండేమో +2 ఉన్నాయి, నెక్స్ట్ రెండేమో 13 డిఫరెన్స్ ఉంటున్నాయి. కానీ ఇదే రూలా ఇక్కడ కూడా చాలామంది మిస్టేక్ చేస్తారు. ఓకేనా. ఇక్కడ మీరు కరెక్ట్గా చేయాలంటే మీకు ఏవైతే డీకోడింగ్లో ఉన్నటువంటి ఆపోజిట్ వర్డ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏకి ఆపోజిట్ జెడ్, ఈ విధంగా ఆపోజిట్ లెటర్స్, తర్వాత వాటి యొక్క నెంబర్స్, ఇవి తెలిస్తే ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా. అదే ఇక్కడ అప్లై చేయడం జరిగిందనమాట. వాడు ఎగ్జామినర్ ఇలాగే ఆలోచిస్తారు. ఒకసారి చూసుకోండి. డక్ ఫస్ట్ 2 లెటర్స్ +2, తర్వాత పిఎక్స్ సికే ఉంది చూడండి. ఇక్కడ సికి ఆపోజిట్ ఏంటి, సికి ఆపోజిట్ ఎక్స్. ఎక్స్ ఎక్కడుంది చివరి ఉంది. ఓకేనా. అంటే థర్డ్ ప్లేస్ని 4th ప్లేస్కి తెచ్చారు, ఆపోజిట్ చేశారు. నెక్స్ట్ 4th ప్లేస్ని 3rd ప్లేస్కి చేసి ఆపోజిట్ చేశారు. కే అంటే 11, కేకి ఆపోజిట్ పీకే. ఓకేనా. కేకి ఆపోజిట్ పి అనేది 4th ప్లేస్ని 3కి. ఇక్కడ మీకు నీట్గా చెప్పాలంటే ఇక్కడ వేస్తాను చూడండి, DUCK, తర్వాత FWPX. ఇక్కడ ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఈ ఆపోజిట్స్. ఓకేనా. కేకి పి, సికి ఎక్స్, వీటికి ఏంటంటే +2 యాడ్ చేశారు. ఇది రూలు. ఓకేనా. ఇలాగ కూడా ఎగ్జామినర్ అడుగుతారు, చూసుకోండి. ఇక అదేవిధంగా ఫిష్కి చూస్తే ఎఫ్ అంటే 6 + 2 అంటే 8, హెచ్. ఓకేనా. హెచ్.
నెక్స్ట్ ఐ అంటే 9, 9 + 2 11, 11 అంటే కే, హెచ్కే, హెచ్కే ఇక్కడ ఉంది, అన్ని రెండిట్లలో ఉంది, 2 ఎలిమినేట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఈ రెండిట్లలో చూడండి, ఎస్కి ఆపోజిట్ ఏంటి, హెచ్కి ఆపోజిట్ ఎస్. ఓకేనా, సారీ నేను డైరెక్ట్గా వేసాను కదా, క్రాస్ మల్టిప్లై అంటే 4th థర్డ్కి, 3rd 4th రావాలి. అలా చూసుకుంటే ఫస్ట్ 3rd 4th తీసుకుంటే ఎస్ అంటే హెచ్, చివర హెచ్ అంటే ఎస్. ఓకేనా, హెచ్కేఎస్హెచ్, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సిలాజిమ్స్ ఈ క్వశ్చన్ చూడండి. ఆల్ స్టూడెంట్స్ ఆర్ ప్లేయర్స్, స్టూడెంట్స్ మొత్తం ప్లేయర్స్ అంట. ఆల్ ప్లేయర్స్ ఆర్ హార్డ్ వర్కింగ్, ఆల్ ప్లేయర్స్ ఆర్ హార్డ్ వర్కింగ్. ఇక కంక్లూజన్, ఆల్ స్టూడెంట్స్ ఆర్ హార్డ్ వర్కింగ్, స్టూడెంట్స్ అందరూ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు అని అడుగుతున్నారు. ఎస్, కరెక్టా రాంగా, కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హార్డ్ వర్క్స్లో మనకి ప్లేయర్స్ ఉన్నారు, ప్లేయర్స్లో స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ అందరూ ప్లేయర్స్ అంటే ఓకేనా, హార్డ్ వర్క్ ప్లేయర్స్ అందరూ హార్డ్ వర్క్స్ అంటున్నారు కాబట్టి మనకి స్టూడెంట్స్ మొత్తం హార్డ్ వర్కర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఆల్ స్టూడెంట్స్ ఆర్ హార్డ్ వర్కింగ్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సమ్ హార్డ్ వర్కింగ్ ఆర్ ప్లేయర్స్, కొంతమంది హార్డ్ వర్కర్స్ ప్లేయర్స్ అంట, ఇది కూడా మనకి కరెక్టే. సో బోత్ 1 and 2 ఫాలోస్, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ కూడా ఒకసారి మీరు గెస్ చేయండి, ఆన్సర్ చేయడానికి నేను చేసేలోపు మీరు కూడా చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ 11 అనేది 170 ఇచ్చారు, 13 అనేది ఎంత వస్తుంది? మీరు గమనిస్తే 11 అంటే ఎంత, మనకి ఇక్కడ స్క్వేర్ వాల్యూ చూసుకుంటే 121 వస్తుంది, కానీ మనకి 170 ఉంది. ఓకేనా, దీన్ని మీరు స్క్వేర్ ఉంది, స్క్వేర్ కంటే ఎంత యాడ్ అయింది ఇలాగా ఆలోచిస్తే ఈజీగా చేయగలుగుతారు. ఎంత ఉంది మనకి 121, స్క్వేర్ కంటే మనకి +49. ఓకే, అంతే కదా, అప్పుడు 170 అవుతుంది. ఓకేనా, 49 యాడ్ చేస్తే 170 అవుతుంది. ఈ 49 అనేది మనకి గమనిస్తే ఇది స్క్వేర్ చేస్తే 121 వచ్చింది, కాబట్టి 49 అనేది ఏంటి, 7 స్క్వేర్. సో 7 స్క్వేర్ అనమాట, 121 + 7 స్క్వేర్. అలా చేస్తే 170 వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే 11 స్క్వేర్ + 7 స్క్వేర్ రూల్ని వాడారు. అలాగే నెక్స్ట్ మనకున్న దానికి కూడా అదే రూల్ అప్లై చేయాలి. 13 స్క్వేర్ + 7 స్క్వేర్. 13 స్క్వేర్ అంటే ఎంత, 169 + 49 ఎంత, 218. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్స్ ఇలా కూడా ఉంటాయి, ఈజీయే కాదు, ఇది మీడియం లెవెల్ అనుకోవచ్చు, కొంచెం హార్డ్ లెవెల్లో కూడా ఉంటాయి. ఓకేనా, ఇక్కడ చూస్తే ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ పింక్ ఈజ్ కోడ్ యాజ్ 13, 20, 15, 18. హౌ విల్ బ్లూ బీ కోడెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్? ఓకేనా, ఒక నిర్దిష్ట కోడ్ భాషలో పింక్ అనేది ఇలా ఇచ్చారు, బ్లూని ఏ విధంగా కోడ్ చేస్తాం? ఇక్కడ చూస్తే పి అంటే ఏంటి, 16, మనకి ఇక్కడ 13 ఉంది, ఐ అంటే 9, ఇక్కడ 20 ఉంది. ఓకేనా, ఎన్ అంటే 14, 15, కే అంటే 11, 18, మనకి మొత్తం డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటి, ఓకే నెంబర్స్ రావట్లేదు, ఆపోజిట్ తీసుకోండి. పీకి ఆపోజిట్ ఏంటి, కే. మనకి ఇక్కడ ఎంత ఉంది, 13 ఉంది, కే అంటే ఎంత, 11 కదా, కానీ ఇక్కడ 13 అనేది కేకి దగ్గరలో ఉందన్నమాట, అంటే 11కి దగ్గరలో ఉంది. ఎంత ఉంది, +2 ఉంది చూడండి. ఓకేనా, పీకి ఆపోజిట్ కే, దానికి +2 చేస్తే 13 వస్తుంది. అలాగే నెక్స్ట్ది కూడా చూడండి, వస్తే ఆ రూల్ ప్రకారం వెళ్దాం. ఐ అంటే 9, 9కి ఆపోజిట్ ఆర్, అంతే కదా, ఆర్కి +2 యాడ్ చేస్తే వస్తుంది చూడండి, 20 వస్తుంది. +2 యాడ్ చేస్తే మనకి 20 వస్తుంది. నెక్స్ట్ ఎన్ అంటే ఆపోజిట్ ఎంకు +2 యాడ్ చేస్తే 15. సో రూల్ ఓకే. అలాగే బ్లూ కూడా చూడండి, బ్లూ చూస్తే మనకి బీకి ఆపోజిట్ ఏంటి, వైకి +2 యాడ్ చేస్తే 27, అంటే ఏ రావాలి. ఓకేనా, 27 మనకి ఇక్కడ రాసుకోండి. 27 ఎన్ని ఉన్నాయి, స్టార్టింగ్ నుంచి 1, 2, 3 ఉన్నాయి, ఆప్షన్ డి ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఎల్ అంటే మనకి 12, ఎల్కి ఆపోజిట్ ఏంటి, ఓ. ఓకేనా, ఓ +2 అంటే 15 + 2,
17 అవుతుంది. సో 17 ఎన్ని ఉన్నాయి, 27 17 27 17 సారీ 27 17 2 ఉన్నాయి. సో బి కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇక రెండే ఉన్నాయి. వీటిలో యు అంటే 21, యూకి ఆపోజిట్ ఎఫ్ ప్లస్ 2 8 ఇక్కడ చూస్తే ఇక్కడ 8 ఉంది, ఇక్కడ కూడా 8 ఉంది. కాబట్టి నెక్స్ట్ చూడండి, ఈకి ఆపోజిట్ ఏంటి, వి ప్లస్ 2 అంటే 22 ప్లస్ 2 24. ఇక్కడ 20 ఉంది చూడండి, ఇక్కడ 24 ఉంది. ఓకేనా. ఇక్కడ వాడు ఏం చేశాడు, ఆపోజిట్ చేసి వాటికి యాడింగ్ ఇచ్చారనమాట. ఇలాగ ఉంటాయి క్వశ్చన్స్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి, మనకి 5 10 13 120 600 పెరుగుతూ వెళ్తుంది. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈజీగా మీరు ఆన్సర్ చేయాలంటే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇలాగా ఒక్కసారిగా మనకి చిన్న చిన్న వాల్యూ నుంచి పెద్ద వాల్యూకి వెళ్ళిందంటే వాటిని డబల్ చేస్తూ ఉండాలి, లేకుంటే మల్టిప్లై చేసుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట. సో ఈ పాయింట్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిప్లై చేస్తూ వెళ్దాం మనం. మనకి 5కి 10కి ఎలా చేస్తే మల్టిప్లూ 10 అవుతుంది, 5 × 2 10 అవుతుంది. అలాగే 30కి 10కి 30కి డిఫరెన్స్ ఏంది, 30 × 3 5 × 2 10 అనమాట, 10. అలాగే 10 × 3 చేస్తే 30. అదేవిధంగా 120 ఉంది. 30 నుంచి 120కి ఏ విధంగా మల్టిప్లై చేయొచ్చు, 30 × 4 చేస్తే 120 అవుతుందిగా. మనకు గమనిస్తే × 2 × 3 × 4 అంటే × 2 × 3 × 4 × 5 ఈ విధంగా వెళ్తుంది. అర్థమైంది కదా. ఇక 120 × 4 చేస్తే 600 వస్తుంది. అలాగే 600 × 6 అంతే కదా. 120 × 5 చేస్తే 600, 600 × 6 చేస్తే 3600 వస్తుంది. 3600 రావడం జరుగుతుంది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ సేమ్ ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్ ఒకటి వచ్చింది, ఇది ఇంకొకటి. ఇండియా న్యూఢిల్లీ, జపాన్ ఏంటి, భారతదేశం న్యూఢిల్లీ అయితే జపాన్ ఏంటి అంటే మనకి టోక్యో. టోక్యో అనేది జపాన్కి సంబంధించి, న్యూఢిల్లీ ఇండియాకి అయితే జపాన్కి టోక్యో. ఇక్కడ మనకి ఆడ్ 1 అవుట్, ఈ 4లో ఒకటి డిఫరెంట్గా ఉంది, దాన్ని కనుక్కోవాలి మనం. ఇక్కడ మీరు చూస్తే ఈజీగా మీరు ప్రైమ్ నెంబర్స్ చూసుకొని ఉంటే ఈ క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ మనకి 83 కానీ 61 కానీ 97 కానీ ఈ 3 ప్రైమ్ నెంబర్సే. 100 అనేది మనకి ప్రైమ్ నెంబర్ కాదు. ఓకేనా. మనకి 10 స్క్వేర్ చేయొచ్చు, చాలా వెళ్తాయి అంటే చాలా ఎక్కాల్లో మనము 100 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. సో ఇదండి, మీకు పేపర్స్ అనేది ప్రతిరోజు ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఎవరైతే ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కంపల్సరీగా మన ఛానల్ ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. అర్థమెటిక్ కూడా ఈ విధంగానే మీకైతే అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.